శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక అమ్మ పులి నాన్న పులి. అనగనగా ఒక అడవిలో అమ్మ పులి నాన్న పులి ఉండేవి. వాటికి 3 పిల్లలు. 3వ పిల్ల పుట్టిన కొద్ది నెలలకే నాన్న పులికి జబ్బు చేసింది. ఒక రోజున తన 3 పిల్లల్ని దగ్గరకు పిలిచి నాన్న పులి ఇలా చెప్పింది: నేను ఈ క్షణానో మరుక్షణాన్నో చచ్చిపోతాను. నేను చచ్చిపోయే ముందు మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఇవి మీరు ఎప్పుడూ మర్చిపోకూడదు. అరణ్య సామ్రాజ్యానికి మనం రాజులం. వీర శౌర్యాలకి మన జాతి పుట్టినిల్లు. ఈ కొన నుండి ఆ కొన వరకు యథేచ్ఛగా అరణ్యంలో సంచరిస్తూ ఇష్టం వచ్చిన జంతువుల్ని వేటాడుతూ ఉంటాము. కానీ మనిషి అనే మృగం ఒకటి మీకు తెలియనిది ఉంది. అది చాలా జిత్తులమారి శక్తిగలది. ఆ మనిషి జోలికి మీరెప్పుడూ పోవద్దు. మనిషి చుట్టుపక్కల ఉన్నాడు అని మీరు ఎప్పుడైనా గ్రహిస్తే ఆ ప్రాంతాల నుండి ఇతర చోట్లకు తొలగిపోండి. ఇదే మీకు నా ఆఖరి సలహా. ఈ మాటలు చెబుతూ నాన్నపులి ప్రాణాలు వదిలిపెట్టింది. చాలా కాలం వరకు నాన్నపులి చెప్పిన సలహా ప్రకారం పులిపిల్లలు 3 నడుచుకుంటూ ఉండేవి. వాటికి రోజూ కావలసిన ఆహారం కోసం అడవి పందులు, జింకలు, లేళ్లు మొదలైన వాటిని వేటాడి తినేవి. కానీ వినోదం కోసమైనా మనిషిని వేటాడాలనే ఆలోచన అవి మనస్సులోకి రానిచ్చేవి కావు. ఆ చుట్టుపక్కల ఎక్కడైనా నరసంచారం ఉన్నట్టు తెలిస్తే ఆ చోటు విడిచి దూరంగా పోయేవి. పులిపిల్లల 3 చిన్నదైన తమ్ముడు పులికి మాత్రం తండ్రి చెప్పిపోయిన సలహాలోని నమ్మకం రోజురోజుకి తగ్గిపోవడం ప్రారంభించింది. అన్న పులులిద్దరికన్నా తమ్ముడు పులికి స్వతంత్రపు ఆలోచనలు, సాహసం ఎక్కువ. కాస్త పెద్దదై కండలు గట్టిపడగానే తండ్రి ఎంతో భయంకరంగా వర్ణించిన మనిషి మృగాన్ని వెతికి వేటాడనన్న ప్రబలమైన కోరిక తమ్ముడి పులి మనస్సులో కలిగింది. ఈ దురాలోచన మనసులో ఎప్పుడైతే ప్రవేశించిందో ఆ క్షణమే మనిషిని వెతకడానికి అడవి సరిహద్దు ప్రాంతానికి తరలిపోవాలని తమ్ముడు పులి నిర్ణయించుకుంది. ఈ సంగతి అన్నపులులు తెలుసుకుని ఇలా జరగకుండా ఆపాలని తమ్ముడు పులికి అనేక విధాల బుజ్జగిస్తూ బ్రతిమాలాయి. చచ్చిపోతూ తండ్రి చెప్పిన ఉపదేశాన్ని జ్ఞాపకం చేశాయి. ఎన్ని విధాల నచ్చ చెప్పాలని ప్రయత్నించినా తమ్ముడు పులి ససేమిరా నా పట్టు విడవను, మనిషి అంతు నేను తెలుసుకోవాలి అంది. ఇంకా చెప్పేది చేసేది ఏమీ లేక అమ్మ పులి, అన్న పులులు తమ్ముడు పులిని దాని కర్మానికి దాన్ని వదిలేశాయి. అంతు తెలుసుకోవాలి, వేటాడాలి అన్న యథేచ్ఛనే తప్ప తమ్ముడు పులి మనిషిని ఎప్పుడూ చూడనే లేదు. అందువల్ల మనిషి లక్షణాలు ఎలాగైనా ముందుగా తెలుసుకోవాలనుకుంది. వెళుతూ వెళుతూ ఉండగా కొంత దూరంలో ఒక ముసలి ఎద్దు ఒంటి నిండా వాతలు, దెబ్బల గుర్తులతో బక్క చిక్కి పచ్చిక మేస్తూ కనిపించింది. తమ్ముడు పులి దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఒక్కసారి తల ఎత్తు, మనిషి అంటారు నువ్వేనా అని అడిగింది. అబ్బే నేను కాదు, చావుకి సిద్ధంగా ఉన్న ఒక ముసలి ఎద్దు నేను. మనిషితో నీకేం పని అది అంది బక్క చిక్కిన ఎద్దు. మరేం లేదు, మనిషిని వేటాడి మాంసం రుచి చూడాలని ఉంది అన్నది తమ్ముడు పులి. అమ్మయ్యో, మనిషిని వేటాడటమే? ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనల్ని కట్టిపెట్టు. నా పరిస్థితి ఎట్లా ఉందో చూడు. దీనంతటికీ ఎవరు కారణం అనుకుంటున్నావు? మనిషే. నా చేత బాగా చాకిరీ చేయించుకున్నంత కాలం చేయించుకుని నేను ముసలిదాన్నైపోగానే పనిపాటలకు పనికిరానని తోచగానే నన్ను ఈ అడవిలో తోలేశాడు. స్వార్థం, తెలివితో కూడిన బలంకల జంతువు మనిషి తప్ప ఇంకొకటి ఉండబోదు. మనిషి జోలికి పోవద్దని నా సలహా అంది బక్క చిక్కిన ఎద్దు. తమ్ముడు పులికి ఈ మాటలు వింటే నవ్వొచ్చింది. మరి కొంత దూరం పోగా ఒక ముసలి ఏనుగు చర్మం ఒళ్లంతా వేలాడుతూ ఒంటరిగా కనిపించింది. తమ్ముడు పులి ఆగి, మనిషి అంటారు నువ్వేనా అని ఏనుగుని అడిగింది. ఏనుగు చేటల్లాంటి చెవుల్ని ఆడిస్తూ, అబ్బే నేను చావుకు సిద్ధంగా ఉన్న ఏనుగుని. నీకు మనిషితో ఏం పని, నేను తెలుసుకోవచ్చా అంది. ఓ దానికేం, మరేం లేదు, నాకు మనిషిని వేటాడని ఉత్సాహం, అందుకోసం బయలుదేరాను అన్నది తమ్ముడు పులి. ఈ మాటలు విని ఏనుగు తన తొండాన్ని ఊపుకుంటూ ఇట్లా చెప్పింది. మంచిదానివి, నీకు పోయే కాలం వచ్చింది కాబట్టే ఇటువంటి దురాలోచన తట్టింది. చాలు చాలు, బ్రతికి బాగుండాలంటే వెనక్కి వెళ్ళు. చూశావా, ఇప్పటికీ నా స్థితి మనిషే కారణం. నేను వయసులో మదించి నా అంత బలవంతులు, నన్ను ఎదిరించగల వాళ్ళు ఎవ్వరూ లేరని విర్రవీగేదాన్ని. అరణ్యం అంతా విచ్చలవిడిగా సంచరించేదాన్ని. కానీ ఏం లాభం? నువ్వు వెదకి వేటాడాలనుకుంటున్న మనిషే నన్ను గోతులోకి దించాడు, మచ్చిక చేశాడు. నా వల్ల తనకు అనుకూలమైన పనులన్నీ చేయించుకునేవాడు. నాలో ఓపిక ఉన్నంతకాలం నేను తిన్నంతా ఇచ్చేవాడు. నేను ముసలిదాన్నై పనికిరానని తోచగానే అడవుల్లోకి వదిలేశాడు. మనిషికున్న స్వలాభి నేర్పరి ఇంకొకరికి లేదు, ఈ సృష్టిలోనే ఉండదు. నా మాట విని నువ్వు ఈ ఆలోచన వదిలిపెట్టు అన్నది. తమ్ముడు పులికి ముసలి ఏనుగు చెప్పింది ఏమీ నచ్చలేదు. పైగా బక్క చిక్కిన ఎద్దు ముసలి ఏనుగు ఏది చెప్పినా ఆ సంగతులు విన్న తర్వాత మనిషిని వేటాడనన్న కోరిక మరింత ఎక్కువైంది. కొంత దూరం వెళ్ళగానే
దూరాన రంపంతో చెట్టును కోస్తూ ఉన్న శబ్దం వినపడింది. ఆ శబ్దం విని ఆ వైపుకే అడుగులో అడుగు వేసుకుంటూ తమ్ముడు పులి నడిచింది. అక్కడ ఒక పెద్ద చెట్టుని రంపంతో కోస్తూ ఒక కట్టెలు కొట్టేవాడు కనిపించాడు. తమ్ముడు పులి అతని దగ్గరికి వెళ్ళి అతని వైపు ఎగాదిగా చూసి, కాస్త పని కట్టిపెట్టి నా మాటలకు జవాబు చెప్పు, మనిషి అంటారు నువ్వేనా అన్నది. ఆ కట్టెలు కొట్టే మనిషి రంపాన్ని నిలిపి తమ్ముడు పులివైపు చూసి, ఆ నేనే మనిషంటే, నాతో నీకేం పని అన్నాడు. ఆ మాటలు వినేసరికి తమ్ముడి పులికి చెప్పలేనంత సంతోషం కలిగింది. ఇన్ని రోజులకు తను వెతుకుతున్న మనిషి జంతువు కనిపించాడని. నీకోసమే వెతుకుతున్నాను, నిన్ను చంపి నీ మాంసం తినాలి అంది. పాపం అట్లాగా, నువ్వు ఒట్టి పిచ్చిదానివిలా ఉన్నావే, ఒక పులి చేత చచ్చేటంత బలహీనుడనుకున్నావా మనిషంటే అన్నాడు కట్టెలు కొట్టేవాడు. తమ్ముడు పులి పెద్ద పెట్టుగా నవ్వి, నిన్ను చూస్తేనే తెలుస్తుంది ఎంత బలవంతుడువో అని. నా బలాన్ని గురించి నీకింకా ఏమీ తెలియదన్నమాట. అలాగైతే నా వెంటరా చూపిస్తాను అన్నాడా మనిషి. తమ్ముడు పులి సరేనని అతని వెంట నడవసాగింది. కొంత దూరాన కొయ్య దుంగలతో కట్టబడిన చిన్న ఇంటిని చూపిస్తూ ఆ మనిషి, అది చూశావా, దాన్ని ఇల్లు అంటారు, నేనే కట్టాను. అందులో ఉంటే ఎండ వాన చలి నన్నేమీ చెయ్యలేవు. మీ సంగతి అలా కాదు. అటువంటి ఇల్లు కట్టుకొని ఎండని వానని చలిని ఎదిరించలేనప్పుడు నీకు ఎంత బలం ఉండి ఏం లాభం అంటూనే ఇంట్లోకి వెళ్ళి తలుపు లోపల గడియ వేసుకున్నాడు. మనిషి చెప్పిన మాటలు వినేసరికి తమ్ముడు పులికి తగని కోపం వచ్చింది. ఆ కోపం పట్టలేక ఇట్లా అంది, నేను ఈ అరణ్యానికల్లా రాజుని. నాకన్నా బలవంతులు ఎవరు ఉండరు. నా శరీరం ఎంత అందంగా ఉందో చూడు. అంత అందం బలం కలిగిన నేనే ఇంట్లో ఉండాలి. నేను ఉంటేనే ఇంటికి శోభ. నీ వంటి బలహీనపు జంతువు ఇంట్లో ఉండకూడదు. నువ్వు బయటకు వచ్చి ఇల్లు నాకు అప్పచెప్పకపోతే చూసుకో ఏం చేస్తానో అని గర్జించింది తమ్ముడు పులి. అప్పుడు ఆ కట్టెలు కొట్టేవాడు తలుపు తెచ్చుకుని బయటకు వచ్చి, నువ్వు చెప్పిందంతా నిజం. ఈ ఇంట్లో నువ్వే ఉండడానికి తగిన దానివి అన్నాడు. తమ్ముడు పులి వెంటనే ఇంట్లో ప్రవేశించి అరణ్యమంతా ప్రతిధ్వనించేలాగా బిగ్గరగా గర్జించింది. కట్టెలు కొట్టే మనిషి తలుపుకు బయట గొళ్ళెం పెట్టి తన దారిని తాను వెళ్ళిపోయాడు. పాపం తమ్ముడు పులి ఏం చేస్తుంది, బయటికి రాలేక అందులోనే ఉండిపోయింది. అలా తిండి నీళ్లు లేకుండా 4 రోజులు ఉండి అందులోనే చనిపోయింది. చూశారా, అందుకే అంటారు పెద్దల మాట చద్దిమూట అని. అది జంతువైనా మనిషి అయినా మన పెద్దవాళ్ళు చెప్పింది మనం పాటిస్తే మనకు ఎటువంటి ఇబ్బందులు రావు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి.